సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు 2 రోజుల క్రితం. అయితే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్తో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా భేటీ కాబోతున్నారు. మరి ఈ ఇరువురి భేటీ ఎందుకు భేటీ కాబోతున్నారు? ఇరువురి భేటీ పైన కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపైన డిస్కస్ చేద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు పాపారావు గారు, అలాగే గౌరీ సతీష్ గారు, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి, గంగాపురం వెంకటరెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు అవర్ షో. పాపారావు గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్, లోక్సభ ఎన్నికల ఫలితాలు బీజేపీ కార్యకర్తల అతి విశ్వాసాన్ని కళ్లకు కట్టినట్లు ఇన్ని సీట్లు రావడానికి ప్రధాన కారణం అని అంటున్నారు. అంటే ఈ అతి విశ్వాసం అనే వర్డ్ ఎందుకు వచ్చిందంటారు? అసలు మోహన్ భగవత్ అనేది ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారు అనుకోవచ్చు. నిజంగా లోక్సభలో సీట్లు తగ్గడానికి బీజేపీ కార్యకర్తల అతి విశ్వాసమే కారణం అంటారా? కార్యకర్తలు కాదు, యాక్చువల్ గా నాయకత్వం. బీజేపీ పార్టీ నాయకత్వం తాలూకు అహంకారపూరితమైన అతి విశ్వాసం వల్లే బీజేపీ ఓడిపోయిందనేది ఈరోజు ఇప్పుడు నా ఎదురుగా ఉన్నటువంటి ఒక పత్రికలో కూడా ఇంద్రేష్ కుమార్ అనే ఆర్ఎస్ఎస్ జాతీయ కార్యనిర్వాహక సభ్యుడు ఒక ఆయన, సరే మొన్న ఆర్ఎస్ఎస్ అధినేత భగవత్ గారు, దాంతోపాటుగా శారద ఆయన వాళ్ళ పత్రిక ఆర్గనైజర్లో వ్యాసం రాశారు. ఇది నాయకత్వం అహంకారపూర్తిగా తయారైందనేది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. అలాగే ఏంటంటే రాజకీయ నీతి బాహ్యత అంటాం కదా, అవి రాజకీయంగా ఏ నీతి లేకపోవడం, పార్టీలను చేర్చడం గురించి ప్రస్తావించారు. అవసరం లేక బయట పార్టీల వాళ్ళని చేర్చుకోవడం, 25% మంది బయట పార్టీల వాళ్ళే కంటెస్ట్ చేశారని దరిదాపు వాళ్ళు ప్రస్తావించారు. బయట పార్టీల వాళ్ళని చేర్చుకుని సొంత పార్టీ కార్యకర్తలను వాళ్ళని పోటీలో పెట్టడం విషయంలో నెగ్లెక్ట్ చేయడం, ఇట్లాంటివన్నీ ప్రస్తావించారు. సో ఏదేమైనా కానీ దీనికి రిఫ్లెక్షన్ ఇప్పుడు భగవత్ మాట్లాడటమే కాదు, మొన్న ఎన్నికలు జరిగే క్రమంలో కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు లేకపోతే బీజేపీ కార్యకర్తలు ప్రధానంగా చురుగ్గా పాల్గొలేదు ఎన్నికల ప్రక్రియలో. వాళ్ళు చాలా నిరాశ చెంది ఉన్నారు. వాళ్ళు మనకెందుకు ఇది అన్నట్టుగా అంటి ముట్టనట్టుగా ఉన్నారు. కొంత మేరకే హోల్ హార్టెడ్గా పార్టిసిపేట్ చేయాల ఎన్నికల క్యాంపెయిన్ అనేది చాలా పెద్ద ఎత్తున పేపర్లో కూడా చిన్న చిన్న వార్తలుగా వచ్చింది. నేను చదివిన దఫాలో ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ అనే పత్రికలో ఆ మధ్య ఎన్నికలు నడుస్తున్న క్రమంలోని ఒక స్నిప్పెట్స్ లాగా వేస్తారు, ఒక 5-6 స్నిప్పెట్స్ లాగా ఒక పేజీలో సండే వేస్తారు. దానిలో మొత్తం అన్ని స్నిప్పెట్స్ లో ఓవరాల్ గా కనపడేది ఏంటంటే బీజేపీ కార్యకర్తల్లో ఉన్నటువంటి, బీజేపీ పార్టీలో అంతర్గతంగా ఉన్నటువంటి పరిస్థితుల గురించి చిన్న చిన్న హ్యూమన్ ఇంట్రెస్ట్ స్టోరీస్ లాగా వేశారు. కాబట్టి ఆ రోజే ఆ వాతావరణం ఉంది. తర్వాత భగవత్ గారు ఓడిపోయిన తర్వాత దాని గురించి ప్రస్తావించారు. అయితే నేను ఇక్కడ చెప్పేది ఒకటి, ఇదే అవకాశం, ఇదే పరిస్థితి బీజేపీ నాయకత్వం విషయంలో 2019 ఎన్నికలకు వెళ్ళినట్టు కూడా ఉంది. వాళ్ళు అప్పటికే అహంకారపూరితంగా మారారన్నది జరుగుతుంది. అలాగే ఇతర పార్టీల నుంచి ఫిరాయింపుదారులను తీసుకోవటం, బయట వాళ్ళని పోటీ పెట్టడం కూడా అప్పుడు కూడా కొంత జరిగింది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు కొత్తగా జరుగుతున్నది ఏమీ కాదు, ఇది 2019 నాటికే పరిస్థితి ఉంది. మరి ఆ రోజు గెలిచారు కాబట్టి భగవత్ గారు వీళ్ళు దాని గురించి ప్రస్తావించలేదా, ఎందుకు మాట్లాడలేదు అనేది కూడా ఒక ప్రశ్న. ఎందుకంటే ఆ రోజు బీజేపీ గెలిచింది, ఓడిపోయిన తర్వాత లేకపోతే ఓడిపోయే అంచుకు చేరిన తర్వాత వాళ్ళంతటిగా వాళ్ళు చూసుకుంటే హాఫ్ వే మార్క్ దాట్లా. కాబట్టి ఈ సందర్భంలో ప్రస్తావించడం అనేది దేనికి సూచిక? గ్రౌండ్ లెవెల్లో మరి ఆర్ఎస్ఎస్ అయితే గ్రౌండ్ లెవెల్లో బాగా పనిచేస్తూ ఉంటుంది, గ్రౌండ్ లెవెల్లో చెవి అది వింటూ ఉంటుంది, తెలుసుకుంటూ ఉంటుంది ఏం జరుగుతుంది అనేది. ప్రజల్లో ఉన్నటువంటి భారీ అసంతృప్తి ఇంకా ఊహించని స్థాయిలో, మొన్న ఎన్నికల తీర్పులో ఊహించని స్థాయిలో ప్రజల్లో బీజేపీ పట్ల వ్యతిరేకత ఉందా అనేది కూడా ఆర్ఎస్ఎస్కి ఏమైనా తెలుసా? సరే ఇప్పుడు మీరు చెప్పినటువంటి యోగి గారిని కలిసే ఇది భగవత్ గారి ఇది కూడా ఒక ప్రాధాన్యతను సంతరించుకోండి. అంటే ఎందుకు యోగిని కలుస్తున్నారు మోహన్? అది యోగి అంటే ఇప్పుడు యోగిని తొక్కేయాలని చెప్పి యూపీలో సీట్లు ఇచ్చిన దానిలో మోడీ గారును అమిత్ షా గారు కలిసి యూపీలో సీట్లు వాళ్ళు ఇష్టమైన వాళ్ళకి ఇచ్చుకున్నారు. స్థానికంగా యోగి గారు వీళ్ళు చెప్పిన వాళ్ళకి కాకుండా తమ ఇష్టానుసారం చేసుకున్నారు. యోగియే కాదు, శివరాజ్ చౌహాన్ లాంటి నాయకులు, యోగి వీళ్ళంతా ఎవరైనా తమ పోటీగా ఎదుగుతారేమో భయపడి వాళ్ళని తొక్కేస్తా వచ్చారు పార్టీలో అనేది కూడా ఇవన్నీ చెప్తానే ఉన్నారు. ఓవరాల్ గా యోగిని కూడా తొక్కేసే ప్రయత్నం జరుగుతుంది. పార్టీలో అంతర్గత కుబ్బులాట్లు ఉన్నాయి. దానిలో మోడీ షా కలిసిపోయి మిగతా వాళ్ళందరినీ సీనియర్లు ఎవరు లేకుండా చేసే ప్రయత్నం, తమకు పోటీ ఉంటుంది అనేది, ఇట్లాంటివన్నీ విన్నాం మనం. సరే శివరాజ్ సింగ్ చౌహాన్ గారు అగ్రికల్చరల్ మినిస్టర్ అయ్యారు, కేంద్రంలోకి వచ్చి ఎలాగో ఎంపీ సీట్ కొంత లేట్ గానైనా ఆయనకి ఇచ్చారు ఆ పార్టీలో. మొత్తం మీద ఆయన
వచ్చి అగ్రికల్చరల్ మినిస్టర్ అవటం, అలాగే అగ్రికల్చరల్ మినిస్టర్ అవటం కూడా బహుశా నేను అనుకోవటం ఈ బహుశా బయట నుంచి ఆర్ఎస్ఎస్ చొరవ అయి ఉండాలనుకుంటున్నా. అలాగే యోగి గారితో ఈ రోజు కలవటం అనేది పార్టీలో అంతర్గతంగా ఈక్వేషన్స్ మారుతున్నాయి. ఆర్ఎస్ఎస్ కలవటం అంటే ఆర్ఎస్ఎస్ తన వెయిట్ ని యోగి గారి వెనక వేస్తుంది అనేది, అంటే ప్రధానంగా. కాకపోతే ఇదంతా ఎక్కడికి దారి తీస్తుందంటే, ఇప్పుడు మీరు ఎంత ఆర్ఎస్ఎస్ అవుననుకున్నా కాదనుకున్నా ఈ రోజున్న పరిస్థితిలో పార్టీలో అంతర్గతంగా బీజేపీలో కుమ్ములాటలో ముఠాలు వచ్చినాయి. కాబట్టి దానిలో ఇప్పుడు యోగి గారి పక్కకి కనుక భగవత్ వెళ్తే ఈ కుమ్ములాటలు మరింత పెరుగుతాయి. రోడ్డెక్కిన ఆశ్చర్యం లేదు. ఆ వెయిట్ కనుక యోగి గారి వెనక ఆర్ఎస్ఎస్ వాళ్ళు భగవత్ కనుక వేస్తే ఆ పార్టీలో కుమ్ములాటలు రోడ్డెక్కిన ఆశ్చర్యం లేని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అంత స్థాయికి పోతున్నాయి కాబట్టి. మరి ఇప్పుడు ఈయన కలవటం అనేది పార్టీకి మంచి చేస్తా, బీజేపీకి ఆర్ఎస్ఎస్కి ఏం చేస్తుంది, అంతిమంగా ఇది మరింతగా పరిస్థితిని దిగజారుస్తుందా, వాళ్ళల్లో వాళ్ళు సాల్వ్ చేసుకోకుండా వీళ్ళ జోక్యం కూడా ఉంటే అనేవి కూడా చూడాలి. రైట్. వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఏమంటారు, మీ కామెంట్ ఏంటి దీనిపైన? ఇప్పుడు ఆర్ఎస్ఎస్ యోగి భేటీ అనేది ప్రాధాన్యతను సంతరించుకుంది అంటే వీరి భేటీ ఎటువంటి సంకేతాలను పంపిస్తోందంటారు ప్రజలకి? ఒకటి మేడం, ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నికల్లో తమ నిర్ణయాన్ని స్పష్టంగా ప్రకటించడం అనేటువంటిది ఈ దేశంలో గత 75 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియ. దాంట్లో పెద్ద ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. కాంగ్రెస్ గెలవచ్చు, కాంగ్రెస్ ఓడవచ్చు, బీజేపీ గెలిచింది, బీజేపీ కొన్ని సీట్లు తక్కువగా వచ్చేది, అలా జరుగుతుంది ప్రజాస్వామ్యంలో. అనేక రాష్ట్రాల్లో మేము అధికారంలో ఉన్నామంటే మా వాస్తవం. సుమారుగా 18-19 రాష్ట్రాల్లో మేము అధికారంలోకి వచ్చినప్పుడు ఈ చర్చలు అనేటువంటిది ఏమీ రాలేదు. రెండు సందర్భాల లోపల 2014లోను 2019లోను మేము బ్రహ్మాండమైన మెజార్టీతో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం జరిగింది. ఇప్పుడు కూడా మాకు వచ్చినటువంటిది ఏంటి, ఒక 30-35 సీట్లు తగ్గిన మాట వాస్తవం. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ కానీ, రాజస్థాన్లో కానీ, మహారాష్ట్రలో కానీ, బెంగాల్లో మాకు స్థానాన్ని మేము సంపాదించుకున్నాం. బెంగాల్లో మా హక్కు అనేటువంటిది ఏం లేకున్నప్పటికీ కూడా కమ్యూనిస్టులు అక్కడ పూర్తిగా వెనక్కిపోయినటువంటి సందర్భం లోపల వెనక్కిపోయేటట్టుగా చేసినటువంటి గొప్ప శక్తి భారతీయ జనతా పార్టీ అనేటువంటిది మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు 30-35 సీట్లు, 40 సీట్లు మహా అంటే మీరు అన్నట్టుగా 50-60 సీట్లు మాకు తగ్గిన మాట వాస్తవం. మీకు వచ్చింది 30 కదా. అంతే నేను చెప్తున్నాను అదే కదా. ఇప్పుడు ఎన్నికలలో ప్రజలు తీర్పిస్తారు, ప్రజల తీర్పును గౌరవించాలి. అంత మాత్రం చేత పార్టీలో లుకలుకలు ఉన్నాయి, పార్టీలో అభిప్రాయ భేదాలు ఉన్నాయి, పార్టీలో ఏది జరగబోతుంది, ఏదో మోహన్ భగవత్ గారు అని మన యోగి గారు కలుస్తున్నారు, ఏదో అడిగిపోతుంది, చీలిపోతుంది అనేటువంటి పద్ధతి లోపల కొంతమంది ఆశావాదులు ఆశపడితే ఆశపడవచ్చు, కానీ అది అట్లా ఉండదు. ఒక క్రమశిక్షణ కలిగిన సిద్ధాంత రీత్యా బలపడినటువంటి భారతీయ జనతా పార్టీలో ఇవన్నీ కూడా ఎక్కడ కూడా ఉండవు. అదే కాంగ్రెస్ పార్టీ కాదు, ఇంకా ఇతర పార్టీ కాదు, టీఆర్ఎస్ పార్టీ కాదు, నిన్న మన కనపడేటది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు ఉంటాయి, అనేక మంది వెళ్ళిపోయినారు, వచ్చినారు, అది వేరే సంగతి. కాబట్టి ఎంత చెప్పినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అలా 99 సీట్లు దాటలేదు. మేము 240-244 సీట్లు మేము గెలుచుకున్నటువంటి సందర్భం. గత 3 ఎన్నికల లోపల మాకు వచ్చిన సీట్లు కాంగ్రెస్ పార్టీకి రాలేదు. సరే, దానికి ఉండేటువంటి కొన్ని అనుబంధ పార్టీలు ఉన్నాయి, వాళ్ళకు కొన్ని సీట్లు వచ్చినాయి, కాదను. కాకపోతే ఏంటంటే ఏ పార్టీ అయినా కూడా ఎన్నికలలో జరిగినటువంటి ఓటింగ్ శాతాన్ని కానీ సీట్లను కానీ అంచనా వేసుకోవడం, విశ్లేషించుకోవడం, ఆలోచించుకోవడం మంచి పద్ధతి అండి. అదే పద్ధతిలో మేము కూడా చేయబోతున్నటువంటి పరిస్థితి. కాబట్టి మోహన్ భగవత్ గారు మాట్లాడినటువంటి దాన్ని ఒక సలహాగా తీసుకొని అంతర్గతంగా చర్చ అనేటువంటిది పార్టీలో ప్రతి పార్టీలో జరుగుతుంది, మా పార్టీలో జరుగుతుంది. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు కలుస్తారంటే ఆయన ఒక ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, బలమైన నాయకుడు జాతీయ స్థాయిలో. కాబట్టి తన అభిప్రాయాలను కానీ లేకపోతే ఏం జరిగింది అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం అనేటువంటిది ఒక్కొక్కరి నుంచి మోహన్ భగవత్ గారు బహుశా అభిప్రాయాలను సేకరించేటువంటి క్రమం లోపల ఈ చర్య అనేటువంటిది ప్రారంభించడం జరుగుతుంది తప్ప బీజేపీలో ఏదో జరగబోతుంది అనేటువంటిది మాత్రం అది అనవసరమైనటువంటి విషయం. అట్లాంటి వార్తలు ఏమి లేవు. అది ప్రతి పార్టీకి ఉండేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో, ఇబ్బందులు అంటే చర్చ. కొన్ని ఓట్లు తగ్గినాయి, మేము కొన్ని రాష్ట్రాల్లో బలంగా ముందుకు వచ్చినాం, 2-3 రాష్ట్రాల లోపల మాకు కొన్ని సీట్లు తక్కువ వచ్చినాయి. అంత మాత్రం చేత ప్రజల తీర్పు ఎందుకు ఎట్లా జరిగింది అనేటువంటిది ఆలోచించుకుంటాం, సవరించుకుంటాం, ప్రజల ముందుకు వెళ్తాం. అభివృద్ధి పద్ధతి లోపల మళ్ళీ ప్రజలను సమీకరించి ఒక మోదీ గారి నాయకత్వం లోపల భారతదేశం లోపల ఈ ప్రభుత్వాన్ని అనేటువంటిది ముందుకు తీసుకుపోతాం. దేశం కొన్ని చోట్ల సీట్లు తగ్గాయి అని మీరు సమర్థించుకుంటున్నారే, కానీ నిజంగా అసలు అన్ని సీట్లు తగ్గడం వల్లే మనం వెనకబడిపోయామనే విషయాన్ని మీరు ఆలోచించట్లేదా? కరెక్టే కదా. మీరే సొంతంగా వచ్చి ఉంటే అసలు ఇంతమందిని కలుపుకునే వాళ్ళు కాదు కదా. నిజమే అది. ఇప్పుడు ఒకటి మేడం, నేను అందుకే చెప్తున్నట్టు ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణేతలు. ప్రజల తీర్పును గౌరవించడం ఏ పార్టీ అయినా తప్పనిసరి. ఆ కోణంలో భారతీయ జనతా పార్టీ కూడా ప్రజా తీర్పును మేము శిరసావహిస్తాము. జరిగిన పొరపాట్లు ఏమైనా ఉంటే సరిదిద్దుకుంటాము. ఆ తప్పులను ప్రజల ముందుకు తీసుకెళ్ళి మా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం లోపల మా పాత్ర ఎప్పటికీ ఉంటుంది తప్ప అంత మాత్రం చేత అయిపోయింది అనేటువంటిది అనుకోవడం కాదు కదా. అయినప్పటికీ కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కూడా 244 సీట్లతో 243 సీట్లతో భారతీయ జనతా పార్టీ వాళ్ళ దేశంలో ముందుకు వచ్చినటువంటి మాట వాస్తవం.
అధిక జనాభా మా ఓట్ల శాతం ఏం తగ్గలేదు, 36% ఓట్ల శాతం ఉన్నటువంటిది. కొన్ని ఉంటాయి, ఇప్పుడు కొన్ని బయటి వాళ్ళు వచ్చినారు అనేటువంటిది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై భారతీయ జనతా పార్టీ మోదీ గారి నాయకత్వంలో పనిచేయడానికి దేశాన్ని సమగ్రంగా ముందుకు తీసుకుపోయేటువంటి ప్రక్రియ లోపల ఎవరైనా ముందుకు వచ్చినట్టయితే తప్పకుండా ఆ ప్రయత్నంలో పార్టీలో వాళ్ళకి స్థానం అనేటువంటిది లభిస్తుంది. ఇప్పుడు మీరు తెలంగాణ తీసుకోండి, ఇప్పుడు నార్త్కి సంబంధించినటువంటి దాంట్లో పెద్దగా మార్పులు చేర్పులు ఏం లేవు, ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళు తక్కువనే ఉంటారు. కానీ తెలంగాణకు వచ్చినప్పటికీ బాగా బలంగా ఇప్పుడు 8 సీట్లు మేము గెలిచినటువంటి దాని లోపల 2 మాత్రమే పూర్తిగా గత 20-30 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండి మొదటి నుంచి ఆ పద్ధతి లోపల పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎన్నికైనారు. కిషన్ రెడ్డి గారు కానివ్వండి, బండి సంజయ్ గారు కానివ్వండి, మిగతా 6 ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు చాలా కాలం నుంచి పనిచేసినారు. కాబట్టి నేను చెప్తున్నటువంటిది ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఒక సముద్రము, ఒక రాజకీయ హిందూ భావజాలం కలిగినటువంటి భారత సంస్కృతి కోసం పాటుపడేటువంటి ఒక సంస్థ, సమగ్ర అన్ని సామాజిక వర్గాల అభివృద్ధి కోసం పనిచేసేటువంటి ఒక భారతీయ జనతా పార్టీలో అనేక మంది వస్తుంటారు, ఇముడుతుంటారు. అంత మాత్రం చేత పార్టీ కార్యకర్తలకు సీట్లు ఇవ్వలేదు అనేటువంటిది కాదు. ఇప్పుడు మన తెలంగాణలో జరిగినటువంటి ఎక్స్పెరిమెంట్ 6 ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళు గెలవడం జరిగినటువంటిది. మరి తక్కువ అంచనా వేస్తే ఎట్లయితుంది? కాదు కదా. బలమైన అభ్యర్థులు ఎక్కడ భారతీయ జనతా పార్టీలు ఉన్నా కూడా వాళ్ళకి సీట్లు ఇవ్వడం జరిగింది, గెలిపించుకోవడం జరిగినటువంటి మాట వాస్తవం. కాబట్టి సహజంగా పార్టీలు దురదృష్టవశాత్తు ఈ దేశంలో ఏంటంటే పార్టీలు చాలా పార్టీల నుంచి ఫిరాయింపులు జరగడం అనేటువంటిది దాంట్లో కొంత మా వైపు కూడా వచ్చినటువంటి ఆకర్షితులే వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్లో చేరినటువంటి వాళ్ళు ఎవరు? కాంగ్రెస్లో తెలంగాణలో జరిగింది ఏంటి? కాబట్టి రాజకీయాలలో ఇవి కొంత సహజంగానే మనకు కనపడుతున్నటువంటిది. అంత మాత్రం చేత పార్టీ కార్యకర్తలకు మొదటి నుంచి ఉన్న కార్యకర్తలకు ఏదో అన్యాయం జరిగింది అనేటువంటి కాదు. ఏదైనా అన్యాయం జరిగినట్టయితే పార్టీ నాయకత్వం వాళ్ళు సరిదిద్దుకుని పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇవాళ ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతుంది అనేటువంటిది ఆర్గనైజర్లు ఎక్కడ వచ్చినప్పుడు కూడా అనుకోవడం అనేటువంటిది అత్యాశ. ఎవరైనా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళ ఆలోచనలు కానీ అవి జరుగుతాయి ఏ పార్టీలో అయినా కూడా. ఇప్పుడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు ఆ చర్చలు జరిగింది, కాంగ్రెస్ ఓడిపోయినప్పుడు చర్చ జరిగింది, జగన్ అక్కడ పక్క రాష్ట్రంలో ఓడిపోయినప్పుడు చర్చలు జరుగుతాయి, విశ్లేషణలు జరుగుతాయండి. జరగకుండా ఎట్లా ఉంటాయి? మా అంటే మాకు 40-50 సీట్లు 300 సీట్లు మీరు అనుకున్నప్పుడు కూడా 272 బెంచ్ మార్క్ అనుకున్నప్పుడు కూడా 40-45 సొంతంగా ఏం లేదు. అన్నిటికంటే కూడా భారతదేశంలో ఉండే పార్టీలు కూడా లేలే అందరికీ కలిపితేనే కదా. కాంగ్రెస్ ఎవరు కంపేర్ చేస్తారు చెప్పండి? ఇప్పుడు కాంగ్రెస్ కంపేర్ చేసేప్పుడు చెప్తా మాలో 1/3 వంతు వచ్చింది వాళ్ళకి సీట్లు. వాళ్ళు రాముడిని వ్యతిరేకించారు, అయినప్పటికీ 234. మీరు రాముడిని నమ్ముకున్నారు. నేను 234 కాదు, వాళ్ళు అన్ని పార్టీలు కలిస్తే 234, మేము అన్ని పార్టీలు కలిస్తే 95 వచ్చింది. వచ్చిన మాట వస్తాం. వాళ్ళకి సొంతంగా 99. అది జాతీయ పార్టీ అంటున్నారు, ముఖ్యమైన ప్రధానమంత్రి కావాల్సినటువంటి పార్టీ అంటున్నారు. మాకు మరి 240 సీట్లు వచ్చినటువంటి మాట వాస్తవం. ఇప్పటికి కూడా మేము చెప్తున్నటువంటిది ఏంటంటే భారతీయ జనతా పార్టీ క్షేత్రస్థాయిలో బలంగా ఉన్నది, అన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది. వచ్చే ఎన్నికల లోపల రాష్ట్రాల లోపల మేము కీలకంగా ఉంటాము అనేటువంటి మాత్రం చెప్పదు. మాకు మెజార్టీ మాకు సొంతంగా పార్టీకి రాకపోవచ్చు, మా కూటమికి వచ్చిందా రాలేదా అనే సమస్య. వాళ్ళ కూటమికి రాలేదు కదా. మరి ఒక సీటు 272, 273, 74 వచ్చినప్పుడు పార్టీ ప్రభుత్వాన్ని స్థాపిస్తారు. అంత మాత్రం చేత జరిగిపోయింది అనేటువంటిది కదా. ప్రతి పార్టీకి ఎన్నికల లోపల కొన్ని గుణపాఠాలు ఉంటాయి. ఏం జరిగింది అనేది తెలుసుకునే అవకాశాలు వస్తాయి. ఎప్పుడు ఒకటే పార్టీ ఏళ్ల తరబడి 100 ఏళ్ళు ఒకటే పార్టీ ఉంటుందని కాదు కదా. 100 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి పార్టీ అని చెప్పుకుంటుంది కాంగ్రెస్. దాని పరిస్థితి ఏముంది? 3 రాష్ట్రాలకు పరిమితమైంది, 99 సీట్లకు పరిమితమైంది. ఇక మిగతా వాళ్ళందరూ కలిసి వచ్చి ఉండొచ్చు. సిద్ధాంతరీత్యా మమ్మల్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళు ఆ కూటమికి రావచ్చు. అయినప్పటికీ కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయిలో లేరు అనేది స్పష్టంగా ప్రజలు తీర్పిచ్చిన తర్వాత ఇక దాంట్లో తవ్వడానికి, వెతకడానికి, దాంట్లో నుంచి లాగడానికి అనేక మంది అనేక రకాలుగా మాతో విభేదించే వాళ్ళు చేసేటువంటి ఒక ప్రయత్నం కిందనే మేము భావిస్తాం తప్ప పార్టీ బలంగా ఉంది, ముందుకు పోతుంది అనేటువంటిది మోదీ గారి నాయకత్వంలో మాకు ఉండేటువంటి ఒక విశ్వాసం. సతీష్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు పాపారావు గారికి, వెంకటరెడ్డి గారికి నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే భారతీయ జనతా పార్టీ మదర్ సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్ చీఫ్గా ఉన్నటువంటి మహేష్ భగత్ గారు మాట్లాడిన మాటలు ఏ విధంగా ఉన్నాయంటే ఆకులు కాలేక చేతులు పట్టుకున్నట్టు ఉంది సందర్భం. ఎందుకనంటే వ్యక్తిగతమైనటువంటి దూషణల ద్వారా యుద్ధ వాతావరణంలో జరిగినటువంటి సాధారణ ఎన్నికలు ఏదైతే ఉన్నాయో ఇది సమాజానికి మంచిది కాదు. దీని ద్వారా మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేశామో, ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ ఏదైతే కోటి ఆశలతోటి ఎదురు చూస్తున్నటువంటి సందర్భం ఏదైతే ఉందో 1925లో ఎగ్దేవాలా గారి ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి ఆర్ఎస్ఎస్ ఏదైతే ఉందో దాని లక్ష్యం ఏదైతే ఉందో 100 సంవత్సరాల లోపు మనం శత జయంతి ఉత్సవాలను జరుపుకునే సందర్భంలో మన లక్ష్యాలను నెరవేర్చడంలో
ఏదైతే బీజేపీ మన ఫ్రంటల్ ఆర్గనైజేషన్గా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ రాజకీయ పార్టీ మన లక్ష్యాలను నెరవేర్చడంలో వీరు వైఫల్యం చెందారు కాబట్టి మొట్టమొదటిసారిగా వారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడినటువంటి మాటలు అవి మనం ప్రత్యక్షంగా యావత్ సమాజం అంతా కూడా చూడడం అనేది జరిగింది. దాంతోపాటుగా ఏదైతే వారు చేసినటువంటి గత 2 పర్యాయాలు సాధారణ ప్రజలకు అందించవలసినటువంటి పరిపాలన ఏదైతే ఉందో అది సక్రమంగా అందించలేదు కాబట్టి ఎక్కడైతే వ్యక్తి పూజ జరిగినటువంటి సందర్భం అనేది సంఘ కార్యకలాపాలకు వ్యతిరేకం కాబట్టి అలా చేయడం సమంజసం కాదు, అది మంచి పరిణామం కాదు, ఒక సేవకుని యొక్క లక్షణం కాదు, ఒక సేవకు యొక్క లక్షణం కాదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది మహేష్ భగవత్ గారు. దాంతోపాటుగా మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎందుకనంటే ఏదైతే ఆర్ఎస్ఎస్ అనేది ఒక ధార్మిక సంస్థ అయినప్పటికీ కూడా తన యొక్క లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి భారతీయ జనతా పార్టీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మనం అందరం కూడా దాన్ని అంగీకరించాలి, ఎవరన్నా కాదన్న వాస్తవం అది. తో ఏదైతే వాటి లక్ష్యాలు నెరవేర్చడానికి మనం ఏర్పాటు చేసుకున్నటువంటి మన యొక్క సంస్థ ఏదైతే ఉందో మన లక్ష్యాలు నెరవేర్చడంలో వీరు వైఫల్యం చెందారు కాబట్టి వారిపైన తగు చర్యలు తీసుకోవడానికి మనకు అన్ని రకాలుగా మనం ఆలోచించాలని చెప్పి కూడా ఈ ఆర్ఎస్ఎస్ ఆధినాయకత్వం ఏదైతే ఉందో వీళ్ళు స్లీపర్ డాగ్ లెక్క దేశవ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి దాఖలు మనందరికీ కూడా బాగా తెలుసు. వారి లక్ష్యాలనే కదా 370 ఆర్టికల్ కానీ, పీఓకి కానీ, త్రిబుల్ తలాక్ కానీ, సివిల్ కోడ్ కానీ, దాంతోపాటుగా రిజర్వేషన్ రద్దు కానీ, ఎన్నికల ముందు వారు చేసినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో గతంలో కామన్ మ్యాన్కి కావాల్సినటువంటి ఫెసిలిటీని వదిలిపెట్టి ఏవైతే విద్వేషకరమైనటువంటి వాగ్దానాలు చేసి ప్రజలకు ఏ విధంగా దూరం అవుతూ ఉన్నారో అది మంచి పద్ధతి కాదు. దాంతోపాటుగా ఏదైతే మన యొక్క సంఘం యొక్క ప్రాథమికమైనటువంటి లక్ష్యాలను విడనాడి మీరు వ్యక్తి పూజన చేయడం అనేది మంచిది కాదు. వ్యక్తి కంటే వ్యవస్థ ముఖ్యం కాబట్టి దాన్ని విడనాడి మీరు ఆలోచన చేస్తున్నారు, అది మంచి పద్ధతి కాదని చెప్పి ముఖ్యంగా అమిత్ షా గారికి కానీ, మోడీ గారికి కానీ మహేష్ భగత్ గారు చాలా స్పష్టంగా హెచ్చరికలు జారీ చేయడం జరిగిందనేది మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. దాంతోపాటుగా గత 10 సంవత్సరాల నుంచి వారు రైతులకు చేసినటువంటి నల్లధనం చట్టాలు కానీ, కామన్ మ్యాన్కి ఏదైతే నిత్యావసర సరుకులు ఆకాశానికి అంటే విధంగా పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెరిగినవి కానీ, దాంతోపాటు వారు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో ఏ విధంగా ఫెయిల్ అయింది ఎన్డీఏ గవర్నమెంట్ అనేది కూడా వాళ్ళు చెప్పడంలో స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. అదే మనం ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా అవును మా వైఫల్యాన్ని మేము అంగీకరిస్తామని చెప్తాం, సిద్ధాంతాన్ని అంతా పక్కన పెట్టారు. ఒక్క తెలంగాణ ఎగ్జాంపుల్ తీసుకుంటే సిద్ధాంతాన్ని వదిలిపెట్టి ఎవరు వచ్చినా కానీ గెలిచే అభ్యర్థులు మాకు పరమావధి అని అంటారు. కానీ ఆర్ఎస్ఎస్ అనేది ఒక సిద్ధాంతం మేరకు సైద్ధాంతిక సంస్థ, అట్లాంటిది అవన్నీ కూడా పక్కన పెట్టి మాకు గెలిపే పరమావధి అని లక్ష్యంతో వారు పనిచేసింది కాబట్టి అది మంచి పద్ధతి కాదు అనేది వారి యొక్క ఉద్దేశము. అలాంటి సందర్భంలో వారు గుడిలో మెల్లన్నట్టుగా కనీసం దేశవ్యాప్తంగా అబ్కీ బార్ 400 సీట్ అని చెప్పి ఏదైతే వారు చెప్పారో దేశ ప్రజలు కనీసం వారికి మెజార్టీ కూడా ఏదైతే మ్యాజిక్ ఫిగర్ కూడా వారి దగ్గరికి కనీసం రాలేదనేది మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎప్పుడు కూడా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒక్కసారి ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీ పక్షాన మాకు 350 వస్తాయి, 400 వస్తాయి, 30 బార్ మేము ఖచ్చితంగా ఈసారి 350 వస్తాయి, 400 చెప్పలేదు కదా. ఒక్కసారి ఆలోచన చేయాలి కదా. మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు వెంకటరెడ్డి గారు ప్లీజ్. కాబట్టి దయచేసి ఆలోచన చేయాలి. ఎందుకు అనంటే వారు మాట్లాడినటువంటి మాటలు వ్యక్తిగతంగా ఈసారి ఇండియా కూటమికి కనీసం 50 సీట్లు దాటాయని చెప్పినటువంటి వాళ్ళు కనీసం స్వయంగా ప్రధానమంత్రి పోటీ చేసినటువంటి నియోజకవర్గంలో గతంలో వారికి వచ్చినటువంటి మెజార్టీ ఎంత, ఇప్పుడు వచ్చినటువంటి మెజార్టీ ఎంతనో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. 2 రౌండ్లలో గౌరవ మోడీ గారు వెనుకబడినటువంటి దాఖలాలు కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఎందుకనంటే ఏదైతే ప్రజలకు కావాల్సినటువంటిది మౌలిక సదుపాయాలు కల్పించడంలో వీరు వైఫల్యం చెందారు అనేది ప్రజలు కూడా గ్రహిస్తూ ఉంటారు కదా. దానికి అనుగుణంగానే వీరు పనిచేయడం లేదు కాబట్టి వాటికి వ్యతిరేకంగా వీరు పనిచేస్తారు కాబట్టి వీరికి అడ్వైజ్ చేయవలసినటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఓటు రూపంలో ఉన్నటువంటి ప్రజలు, ఓటర్గా ఉన్నటువంటి ప్రజలు ఓటు రూపంలో వారికి సమాధానం చెప్పడం అనేది జరిగింది. వెంకటరెడ్డి గారు చెప్తున్నాం మేము అల్టిమేట్గా గెలిచామని. గెలిచాం కాదు, నైతికంగా గెలిచింది ఇండియా కూటమి. ఎందుకు అనంటే 8 రాష్ట్రాలలో విపక్ష కూటములను కూల్చి భారతీయ జనతా పార్టీ అధికారం చేపట్టింది మర్చిపోయి మాట్లాడుతున్నట్టు భారతీయ జనతా పార్టీ ప్రతినిధులు. సో ఒక్కసారి వాస్తవాన్ని కూడా గ్రహించాలి కదా. సో ఇవన్నీ మనం నెమరు వేసుకుంటే సిద్ధాంతపరంగా నడిపేయవలసినటువంటి భారతీయ జనతా పార్టీని ట్రాక్ తప్పి నడపడం అనేది మంచి పద్ధతి కాదు, ఇది సమంజసం కాదు అనే ఉద్దేశంతో
ఆర్ఎస్ఎస్ చీఫ్ గారు మహేష్ భగవత్ గారు ఆ విధంగా వ్యాఖ్యానించడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ఏ పార్టీ ఆ అంతర్గతమైనటువంటి విషయాల్లో వారు మాట్లాడుకోవడం అనేది వారి సొంత నిర్ణయం. కాబట్టి ఎప్పుడైనా ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు ఏవైతే హామీ ఇచ్చామో ఆ హామీలను నెరవేర్చడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఇలాంటి సందర్భాల్లో వారి అంతర్గత విషయాలను వాళ్ళు మాట్లాడుకోవాలి తప్పితే ఇతరులు జోక్యం చేసుకోవడం మంచిది కాదనేది కాంగ్రెస్ పార్టీగా మా యొక్క ఆలోచన. రైట్. పాపారావు గారు, భక్తి చూపిన వారేమో 240 తెచ్చుకున్నారు, రాముడిని వ్యతిరేకించిన వారు, ఆ భక్తిని వ్యతిరేకించిన వారు 234 సీట్లు తెచ్చుకున్నారని చెప్పేసి ఆర్ఎస్ఎస్ మాట్లాడుతోంది. అండ్ ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళని పక్కన పెట్టి అసలు ఏమి చెయ్యని వాళ్ళకి ఈసారి టికెట్లు ఇచ్చారు అన్న వ్యాఖ్యలు కూడా ఆయన నుంచి వచ్చాయి. అంటే ఏంటి అసలు ఇప్పుడు ఆర్ఎస్ఎస్కి బీజేపీకి మధ్య ఏమన్నా గ్యాప్ పెరుగుతుంది అనుకోవచ్చా దీన్ని బట్టి చూస్తుంటే? బాగా పెరుగుతుందనే కాదు, ఎందుకంటే నడ్డా గారు ఎలక్షన్ల సమయం నడ్డా గారు ముందుగానే మాకు ఆర్ఎస్ఎస్ తో ఇక పని లేదు, దాన్ని దాటి చాలా దూరం ఎదిగామన్నట్టుగా మధ్య మాట్లాడిన మాటలు మనందరికీ తెలిసింది. అంటే ఆర్ఎస్ఎస్ తో మాకు పని లేదని నడ్డా గారు పార్టీ పరంగా బీజేపీ నాయకుడు చెప్పడం, బీజేపీ ఆయన కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి కానీ అధ్యక్షుడు కానీ అయి ఉంటారు, ఆయన చెప్పడం అనేది ఏంటంటే ఇక వాళ్ళే పరిచయం చేస్తున్నారు ఆర్ఎస్ఎస్ వారసత్వాన్ని, నేపథ్యాన్ని. వాళ్ళు పార్టీ పరంగా బీజేపీ పరంగా నాయకత్వంలో ఉన్న వాళ్ళు పక్కన పెట్టే పరిస్థితి వచ్చిన తర్వాత ఇక ఎన్నికల ఫలితాలు సరే వాళ్ళకి ప్రతికూలంగా రావటం, ఈ నేపథ్యంలోనే కాస్త తగ్గండి అని చెప్పేది ఆర్ఎస్ఎస్. మీ ఇష్టానుసారం మీరు అనుకుంటే కుదరదని చెప్పే విధంగా ఆర్ఎస్ఎస్ బహిరంగంగా రావాల్సి రావటం. ఎందుకంటే బహిరంగంగా ఎప్పుడు రావాల్సి వచ్చింది, ఎందుకు రావాల్సి వచ్చిందని నేను అనుకుంటున్నానంటే వాళ్ళల్లో వాళ్ళు ఇక మామూలుగా మాట్లాడుకుంటే పరిష్కారం కానటువంటి విధంగా సమస్యలు గ్యాప్ పెరిగినాయి కాబట్టి బహిరంగంగానే భగవత్ గారు మాట్లాడారు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చాలా మర్మగర్భంగా, చాలా బయట ఏమి చెప్పదు, బయట ఏమి మాట్లాడదు. తన ధార్మిక సంస్థను చెప్పుకుంటున్న సంస్థ ఓపెన్ గా రాజకీయాలను కామెంట్ చేయదు. ఓపెన్ గా అసలు బీజేపీతో ఉన్న సంబంధాలనే వాళ్ళు ఓపెన్ గా ఎప్పుడు మామూలుగా చెప్పరు. అట్లాంటిది ఈ సందర్భంలో డైరెక్ట్ గానే రంగంలోకి దిగి ఆర్ఎస్ఎస్ చీఫ్ అలా మాట్లాడాల్సి వస్తుందంటే అది కూడా బహిరంగంగా మాట్లాడాల్సి వస్తుంది. అలాగే ఆర్గనైజర్ పత్రిక దేన్నైతే అందరం చదువుతాం, ఆర్గనైజర్ పత్రిక ఆర్ఎస్ఎస్ కే పరిమితం కాదు, అందరం చదువుతారు. బయట చాలా మంది దాన్ని చదువుతుంటారు, మా జనరల్ ఇదిలోనూ కూడా చదువుతారు. అట్లాంటి పత్రికలో ఆయన పేరు మర్చిపోయి శారద, ఆయన ఇంకా భగవత్ మాట్లాడిన దానికంటే చాలా కఠినమైన విమర్శ ఉంది దానిలో. మరి ఇవన్నీ జరగటం, అలాగే ఈరోజు పేపర్లో బహిరంగంగా వచ్చిన వార్తలోని యోగి గారిని కలవబోతున్నారు. అంటే రోడ్డెక్కిని అంటారు కదా, ఇంట్లో తగాదాలు రోడ్డెక్కి, అట్లా ఏంటంటే అట్లా బయటకు వస్తే తప్పితే, కటుగా చెప్తే తప్పితే, బహిరంగంగా మాట్లాడితే తప్పితే సమస్య పరిష్కారం కాని దిశకు సమస్య చేరిందనేదే దానికి. కానీ ఎందుకు సార్ ఆ గ్యాప్ ఎందుకు వచ్చింది అనుకోవచ్చు? ఎందుకంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ హిందూ భావజాలం కానీ అండ్ బీజేపీ భావజాలాలు కానీ హిందుత్వ భావజాలాలు కానీ రెండు సేమే కదా, మరి ఆ గ్యాప్ ఎందుకు రావడానికి కారణం ఏంటంటారు? అంటే వీళ్ళు భావజాలాలు సేమే అంటే భావజాలం నుంచి వచ్చిన వాళ్ళు భావజాల ప్రకారం పోవటం లేదనేది ఆర్ఎస్ఎస్. ఇది ఎందుకంటే ఆర్ఎస్ఎస్ యాక్చువల్ రంగస్థలంలో లేదు. యాక్చువల్ గా ఏంటంటే ఆర్ఎస్ఎస్ అనేది ఒక ధార్మిక సంస్థగా రాజకీయ షాకులకి, రోజువారీ రాజకీయ షాకులకి, వాతావరణానికి ఎక్స్పోజ్ అవ్వదు. కాబట్టి కొంత నేను చెప్పేది ఒకటి, నేనేమి మోడీ షా గారి పట్ల సానుభూతితో చెప్పటం లేదు, కానీ వాళ్ళు డైరెక్ట్ గా ఓపెన్ గా రంగస్థలంలోకి వచ్చారు. ఎక్కడైతే యుద్ధం జరుగుతుందో రాజకీయ రంగస్థలం, ఆ రంగస్థలంలో ఉన్నారు. ఆర్ఎస్ఎస్ తన చిన్న షెల్లో ఉంటుంది, దాని పరిమితుల్లో దాని పని దాన్ని చేసుకుంటా సమాజంలో ఎక్స్పోజ్ అవ్వదు. కాబట్టి ఎక్స్పోజ్ అవ్వదు, కాబట్టి దానికి షాకులు కూడా తలిగే అవకాశం, బయట వాతావరణం తాలూకు ప్రభావాలు పడే అవకాశం కూడా దాని మీద తక్కువ. కానీ ఆ బయట వాతావరణంలోకి వచ్చి రాజకీయ అధికారం తీసుకుని నలుగురితో కొట్లాడతా ప్రపంచం మొత్తం వాతావరణానికి ఎక్స్పోజ్ అయిన బీజేపీలో ఈరోజు నా అనుభవం కూడా ఉంది. గతంలో నేను కూడా ఒక కమ్యూనిస్ట్ పార్టీలో, సిపిఐ లాంటి దానిలో పనిచేశాను. అట్లాంటి ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు కూడా మారిపోయినాయి. ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఇప్పుడు బీజేపీ అనేది, ఆర్ఎస్ఎస్ అనేది, లేకపోతే బీజేపీ అనేది ఎలా ఉండాలని సైద్ధాంతికంగా అంటామో అంత సైద్ధాంతికంగా కూడా చాలా నిబద్ధంగా ఉండేవాళ్ళు కమ్యూనిస్ట్ నాయకులు కూడా. వాళ్ళు కూడా లేరు అలా, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కూడా అలా లేరు, అంత నిబద్ధంగా సైద్ధాంతికమైన పద్ధతుల్లో లేరు. అలాగే బీజేపీ నాయకత్వంలో కూడా చాలా మార్పులు వచ్చినాయి. ఇప్పుడేంటి ఫస్ట్ టైం ప్రమోద్ మహాజన్ గారి ఆయన చనిపోయారు అనుకోండి, కానీ ఆయన ఉన్న సందర్భంలో కూడా వాజ్పేయి ప్రభుత్వం ఆ సందర్భంలో కూడా బీజేపీలో వస్తున్న మార్పులు ఆ రోజే గమనార్హం మీరు. ఎందుకంటే ప్రమోద్ మహాజన్ గారు పెద్ద ఆయన ఫండింగ్ తేవటంలో కానివ్వండి, పార్టీ లింకులు ఆయన పెద్ద ఎత్తున మేనేజ్ చేసేవాడు. అట్లాంటి వ్యక్తి ఆయన కొంత దీనిలో పక్కకి వెళ్ళటం సరే, ఆయన కుటుంబంలో జరిగిన ఘర్షణలు, కలహాలు, గొడవలు అప్పుడప్పుడు మనం విన్నాం. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? మీకు బయట వాతావరణంలోకి వచ్చిన తర్వాత బయట వాతావరణం ప్రకారం వీళ్ళు ఒత్తిళ్ల కింద మారిపోతున్నారు. కాబట్టి ఈ రోజున్న వాతావరణం ఏంటంటే ఏ రాజకీయ పక్షం కూడా
అధికారంలోకి వచ్చి అధికారాన్ని నిలబెట్టుకోవాలంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి అంటే కరెక్ట్గా చెప్పాలంటే బురదగుంట రాజకీయాల్లో బురద మూసుకోకుండా అయ్యే పరిస్థితి లేదు. ఆ క్రమంలో రాజకీయ నాయకులు కూడా మారిపోతున్నారు. అది మోడీ షా మార్గమే కాదు, బీజేపీలో ఉన్నటువంటి మెయిన్ స్ట్రీమ్ లో ఉన్నటువంటి ఈ కనపడుతున్న నాయకత్వం ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు మారటమే కాదు, నేను చూసినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో కూడా చాలా మార్పులు వచ్చింది. ఆ సందర్భంలో నేను చాలాసార్లు అనుకునేవాడిని, ఒకప్పుడు 1970, 80లో భూపేష్ గుప్తా అని ఒక చాలా సీనియర్ కమ్యూనిస్ట్ నాయకుడు, చాలా గొప్పవాళ్ళు, పుచ్చలపల్లి సుందరయ్య, చంద్రరాజేశ్వరరావు పేర్లు ఎప్పుడు వింటాం. పార్లమెంటేరియంలో భూపేష్ గుప్తా లాంటి వాళ్ళు, ఇంద్రజిత్ గుప్తా లాంటి వాళ్ళు అప్పుడున్న పరిస్థితి వేరు. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం అది కాదు. ఖచ్చితంగా ఆ పరిస్థితి మారింది. వీళ్ళలో కూడా చాలా లోపాలు వచ్చినాయి. లోపాలు మామూలుగా కూడా కాదు, చాలా పెద్ద ఎత్తున వచ్చినాయి. ఈ నాయకత్వాన్ని కమ్యూనిస్ట్ అనొచ్చాలి. అంటే స్టిల్ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ స్టిల్ ఈ రోజుకి ఆర్ఎస్ఎస్ అలాగే నడుస్తూ ఉంది అంటారా? దానిపైన నడుస్తుందంటే లోపల సంగతి మనం చెప్పలేము. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ నాయకత్వం అలాగే ఉందా అంటే నేను చెప్పలేను. ఎందుకంటే కాకపోతే ఉండటానికి కొంత ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే మనం ఒక షెల్లోకి వెళ్ళిపోయి షెల్లోనే ఉంటాం. మనం బయట ప్రపంచానికి ఎక్స్పోజ్ అవ్వకుండా, బయట ప్రపంచం తాలూకు షాకులకి పెద్దగా ఒక మోస్తరుగా తప్పితే పెద్దగా ఎక్స్పోజ్ అవ్వకపోతే మారకుండా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. బాగానే ఉంటుంది. కానీ బయట ఎక్స్పోజ్ అయ్యి కూడా మార్కెట్ ఉండేవాళ్ళు గొప్పవాళ్ళు, అలా ఉండేవాళ్ళు తక్కువ లేరనేదే నాకు అనిపిస్తుంది. రెండో పక్క కమ్యూనిస్ట్ పార్టీల అనుభవం, రెండో పక్కన బీజేపీ నాయకత్వం, షాలు, మోడీ ఇత్యాది పైన ఉన్న నాయకత్వం ఎవరినైనా చూసినా వాళ్ళంతా మారారు. ఇప్పుడు మారారు. అంత ముందులాగా వాళ్ళు ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళ నేపథ్యం లాగా లేరనేది స్పష్టం. అదే కదా భగవద్గీత చెప్తుంది కూడా. ఓవరాల్ గా ఏంటంటే ఈ షాకులకు ఎక్స్పోజ్ అయ్యి మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటే గోవిందాచార్య లాగా పక్కకి వెళ్ళిపోతున్నారు. గోవిందాచార్య గారు చూశారు కదా మీ చరిత్రలో. గోవిందాచార్య గారు చాలా గొప్ప నాయకుడు, అద్భుతమైనటువంటి వినయం ఉన్నవాడు, చదువుకున్నవాడు. ఆయన 1990ల మధ్యలోనే చెప్పాడు గోవిందాచార్య గారు. ఏమన్నారంటే బీజేపీ అనే పార్టీ ఈ రోజు ఎలా ఉందంటే అది 1980లో కాంగ్రెస్ పార్టీ లాగా ఉంది తప్పితే అదేం పెద్ద తేడాగా లేదు, గొప్ప పార్టీ ఏం కాదన్నట్టు గోవిందాచార్య బీజేపీ నాయకుడే స్వయంగా చెప్పాడు. ఎవరైనా నిబద్ధంగా సిన్సియర్ గా ఉంటే గోవిందాచార్య లాగా వాళ్ళు సైడ్ లైన్ అవుతున్నారు. గోవిందాచార్య గారి శిష్యురాలు ఉమాభారతి వాళ్ళంతా సైడ్ లైన్ అయ్యారు కదా పార్టీలో. వాళ్ళు నిలబడి ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది వాళ్ళ పద్ధతిని మార్చుకున్నారు. వాళ్ళు కూడా ఆపోజిట్ గానే తయారయ్యారు కదా. సో దాని ఆర్ఎస్ఎస్ కూడా మారలేని వాళ్ళు పార్టీలో లేక పక్క వెళ్ళిపోయారు. పార్టీలో ఉన్న వాళ్ళంతా ఆర్ఎస్ఎస్ పద్ధతిలో లేరు. ఇప్పుడు చాలా ప్రపంచంలో మామూలు లౌకికులు అంతా ఎలాగూ రకరకాలైనటువంటి లోపాలతో ఉన్నారో వీళ్ళు కూడా అలాగే అయిపోయారు. దానిలో సందేహం ఏం లేదు. వాళ్ళ ఒరిజినల్ పద్ధతిలో లేరు. ఎవరైనా ఉండాలని గట్టిగా నిలబడితే గోవిందాచార్య లాగా సైడ్ లైన్ అయిపోయారు, ఉమాభారత్ లాగా సైడ్ లైన్ చేయబడ్డారు. ఇది జరిగినాయి రాజకీయాలు జరుగుతున్న క్రమం. అంటే ఏంటంటే చెప్పినంత ఈజీగా వీళ్ళు నిలబట్టాలా అనేది. నిలబడితే ఫలితాలు ఉంటాయి ఖచ్చితంగా, దానిలో సందేహం. నిలబడి గట్టిగా నిలబడి ఉంటే ఎన్నో తుఫాన్లు ఎదుర్కొని నిలబడ్డ దీనిలాగా ఫలితాలు ఉంటాయి. కానీ నిలబడటం అనేది వీళ్ళు నిలబడలా. ఇప్పుడు దానివల్లే వాళ్ళిద్దరి మధ్య వైరుధ్యం. వెంకటరెడ్డి గారు ఏమంటారు? ఆ గ్యాప్ నిజమే అంటారా? గాలి బుడగను నమ్ముకొని పని చేశారని మోదీ పైన ఆధారపడ్డ వాళ్ళు ఉన్నారు, కానీ ఎక్కడ వీధుల్లో ప్రజల గొంతుకల్ని ఎక్కడా వినలేదు, అక్కడే లోపం జరిగిందని ఆర్ఎస్ఎస్ అంటోంది. ఇప్పుడు ఒకటి మేడం, కాంగ్రెస్ మిత్రుడు కానీ పాపారావు గారు మాట్లాడినటువంటి అంశాలను మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకైనా గెలుపోటములు సహజమది. ప్రజల తీర్పును శిరసావహించి గౌరవించి విశ్లేషించుకొని తప్పులను సరిదిద్దుకొని ముందుకెళ్ళేటువంటిదే పార్టీ. ఏ పార్టీ, కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి. మా పట్ల కొంత ప్రజలు ఎందుకు కొంత అసంతృప్తిగా ఉన్నారు అనేటువంటి చర్చ మాలో జరుగుతున్నటువంటి మాట వాస్తవం. ఆ సందర్భం లోపల మోహన్ భగవత్ గారు కూడా మాట్లాడినటువంటి, మోహన్ భగవత్ గారు ఈ మధ్యన చాలా సందర్భాల లోపల ఓపెన్గా మాట్లాడుతున్నారు. అది ఆయన ఎక్కడ పరిమితం కాలేదు, సంస్థ వరకు పరిమితం కాలేదు. చాలా సందర్భాల లోపల ఓపెన్గా చెప్పడం జరుగుతున్నటువంటిది. రిజర్వేషన్ల గురించి మధ్యన వచ్చినప్పుడు చర్చ, కాంగ్రెస్ అనవసరమైనటువంటి ఒక అపవాదన మా మీద రుద్దడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆయన చెప్పినటువంటి మాట వాస్తవం. అసలు ఎవరు కూడా రిజర్వేషన్ రద్దు చేయరేంటి. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ మిత్రులు, కాంగ్రెస్ వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే 2004లో ఓడిపోయినారు ఘోరంగా, 2014లో 50 సీట్లు కూడా రాలేదు, ప్రతిపక్ష పార్టీ హోదా కూడా కాంగ్రెస్కి రాలేదు. ఈ ప్రతి పార్టీకి ఉంటుంది. దాన్ని నేను అవమానం చేయడం లేదు. ప్రతి పార్టీకి ఉండేటువంటి చర్యల లోపల మా కూటమికి మెజార్టీ వచ్చినటువంటి మాట వాస్తవము. మా పార్టీకి మెజార్టీ రానటువంటి పరిస్థితి కూడా వాస్తవం. దాన్ని కాదనలే కదా, దాన్ని చర్చించుకుంటాం. మా ఇంట్లో జరిగే గొడవలకు వీళ్ళందరికీ ఎందుకు సంబంధము? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చాలా ఉత్సాహంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకంటే ఇప్పుడు బలం చేకూరింది, వాళ్ళు కూడా రోజు రోజుకి పుంజుకుంటున్నారు. అప్పుడు మీరు పెరిగారు, వాళ్ళు తగ్గారు. ఇప్పుడు మీరు తగ్గారు, వాళ్ళు పెరుగుతారు. మేడం, రాజకీయాల్లో ఎన్నికల్లో ఒక ఎన్నికకి ఇంకో ఎన్నికకు ఎక్కడ కూడా మనకు పోలిక ఉండదు. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు, ఎవరు బలపడ్డారు, ఎవరు బలపడలేదు అంటే సహజంగా వాళ్ళ కూటమి బలపడి ఉండొచ్చు. కాంగ్రెస్ కో 40-50 సీట్లు ఎక్కువ వచ్చి ఉండొచ్చు, మాకో 40-50 సీట్లు తక్కువ వచ్చి ఉండొచ్చు. అంత మాత్రం చేత జరిగిపోయింది దేశంలో భారతీయ జనతా పార్టీకి అనుకోవడం అనేటువంటిది పొరపాటు. అది ఏం జరిగింది? ఏం జరగలే. మాకు మెజార్టీ వచ్చింది, పాలిస్తున్నాము.
వాళ్ళకి రాలేదు, వాళ్ళ 40 కూటమి చాలా అని. చాలా లైట్ తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది లైట్ వెంకటరెడ్డి గారు. జరిగింది కదా. అసలు లైట్ ప్రభుత్వాన్ని తీసుకున్నా. నిలబెట్టేవే అంత మంచి సీట్లు కదా, అంటే అవే మీకు అంటే రాలేదు. అంటే రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం లోపల బీజేపీ పార్టీ 100 సంవత్సరాలు పాలిస్తుందని ఇక్కడ రాసిందా? ఎందుకు అట్లా? ప్రతి పార్టీకి ప్రజలు తీర్పిస్తారని చెప్తున్నా. ప్రజల తీర్పును చిరసావహించి విశ్లేషించి తెలుసుకొని ముందుకు పోయేటువంటి నిజమైన ప్రజాస్వామ్యాన్ని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. వ్యక్తి పూజ అంటున్నారు. వ్యక్తి పూజ కాంగ్రెస్ లో ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ, ఇప్పుడు కూడా రాహుల్ గాంధీ గారు అధ్యక్షుడు కాదు, ఏది కాదు, అయినప్పుడు కూడా ఆయనే ప్రధానమంత్రి చెప్పుకునేటువంటి పరిస్థితి. మోదీని నమ్ముకున్నారు కదా, లేదు నమ్ముకున్నారు అక్కడ ప్రజల్ని నమ్ముకున్నారు, వాళ్ళ గొంతుకని విన్నారా? ప్రజల పట్ల ఒక నిబద్ధత కలిగినటువంటి నాయకుడు ఆ పార్టీలో ముందుకు వచ్చినప్పుడు ప్రజలు గౌరవిస్తారు. అది ఏ పార్టీకైనా సహజం. వాళ్ళ దాంట్లో ఏదో లేనట్టుగా మా దాంట్లోనే ఉన్నట్టుగా కాంగ్రెస్ లో మాట్లాడితే నాకు ఆశ్చర్యం అవుతుంది. రాహుల్ గాంధీ గారు ఏంది పార్టీలో చెప్పమనండి. ఇప్పుడు నిన్న మొన్న ఏదో లోకసభలో ప్రతిపక్ష నాయకుడు అంటున్నారు. ఏమి లేకుండానే తెలంగాణలో ఖర్గే గారు ఉన్నప్పుడు, ఒక దళితుడు పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పుడు దళితుడు ప్రధానమంత్రి అని చెప్పలేకపోతున్నారు వాళ్ళు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అంటున్నారు. వాళ్ళు చెప్పేటువంటిది అది. ఒక వ్యక్తి పూజ అనేటువంటి దాన్ని కాంగ్రెస్ మాట్లాడేటువంటి నైతిక హక్కు లేదు. ఇందిరాగాంధీ గారిని చూశాను నేను, రాహుల్ గాంధీ గారిని చూశాను. అది ఉంటది సహజంగా. ఒక నాయకుడు ఎదిగినప్పుడు, ప్రజల్లో ఒక అభిమానం ఏర్పడ్డప్పుడు, అది ఏ పార్టీ అన్నా కానివ్వండి. జ్యోతి బాస్ గారిని చూసినాము, ఆయన ఎదిగినాడు. చంద్ర రాజేశ్వరరావు గారిని చూసినాము, ఎదిగినారు. వాళ్ళంతా కూడా ఎదిగినటువంటి వాళ్ళు ఆ కేంద్రంలో మాదంతా ప్రజాస్వామ్యం అనేటిది మిగతా పార్టీలో లేదన్నట్టుగా కాంగ్రెస్ మీతో మాట్లాడడం అనేటిది అదంత మంచి సమంజసం కాదని నేను భావిస్తున్నా. కాబట్టి ఏదన్నా జరగదు కాక మా ఇంట్లో జరిగితే, మా భార్య భర్తల మధ్య గొడవ జరిగితే మీకెందుకంటే పక్కింటి వాళ్ళకి పెద్ద చర్చ పెట్టుకుంటున్నారు. చర్చ పెట్టుకొని ఇది ఇట్లయితుంది, అది అట్లయితుంది, ఎందుకు సంతోషపడుతున్నారు? మీరెందుకు సంతోషపడుతున్నారండి? మీ గొడవలేదో మీరు చూసుకొని, మీ గొడవలేదో మీరు చూసుకొని. వెంకటరెడ్డి గారు ఒక నిమిషం, మేమే సంతోషపడతలా. నేను పనిచేసిన కమ్యూనిస్ట్ పార్టీ ఇప్పుడు కూడా వామపక్షాల భావజాలం ఉందనే చెబుతున్నా కదా నేను. అయినా కానీ నేను ఎవరి గురించి మరి అయితే నేను కమ్యూనిస్ట్ పార్టీ ఇక్కడ బాగాలేదని సంతోషిస్తున్నాను. అదేం కాదు మామూలుగా. కాకపోతే మీరు పబ్లిక్ లోకి ఎక్కిన తర్వాత మా గురించి మీకు ఎందుకండి భార్యాభర్తల గురించి అంటే మీరు వచ్చి కేసు వేసుకోలే. మాకు ఒక పెద్ద మనిషి ఇట్లా ఉంటే బాగుంటదేమో చెప్పినాడు. మా కుటుంబ వ్యవహారం పేపర్లో వచ్చినట్టు ఎవరు మాట్లాడమన్నారు? పేపర్లో వచ్చినట్టు చెప్పినాడు. ఆయన చెప్పింది కాంగ్రెస్ కూడా వర్తిస్తుంది. వ్యక్తిని మోహన్ భగవత్ గారు యావత్ భారతదేశానికి హిందూ సమాజ ధార్మిక సంస్థ ఆ కోణంలో ఆయన పనిచేస్తుంటారు. ఆ కోణంలో ఎవరైనా ఆయన చెప్పినటువంటి మంచి విషయాలను తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పి. ఏదైతే భార్యాభర్తలు కొట్లాడుతుంటారు కదా, చాలా సంతోషమే. భార్యాభర్తలు 4 గోడల మధ్య కొట్లాడితే మూడో వ్యక్తి ఎవరు ఇంటర్ఫియర్ కాదు. కానీ సర్కిల్లోకి వచ్చి భార్యాభర్తలు కొట్లాడితేనే జనాలంతా వచ్చి ఇట్లా కొట్లాడొద్దు అని చెప్తారు. అది అంటే దాని ఇండైరెక్ట్ మీనింగ్ ఏంటంటే అంతర్గతంగా వాళ్ళు మాట్లాడుకోవాల్సింది పత్రికలకు ఎక్కడం కారణంగానే అన్ని రాజకీయ పార్టీలు, మిగతా విశ్లేషకులందరూ కూడా దాని గురించి సంబోధిస్తున్నది మనం అందరం కూడా ఒకసారి ఆలోచన చేయాలి. 100% ఎందుకనంటే ఎక్కడైతే ఇందాక వెంకటరెడ్డి గారు మాట్లాడడం నేను మాట్లాడలేదు, ఆయన కంటే గట్టిగా మాట్లాడగలుగుతాను నేను. అది సందర్భం కాదు కదా. ఇందాక వారు మాట్లాడడం ఎందుకు సైలెంట్గా పాపరావు సార్ కూడా చెప్పారు కదా, భార్యాభర్తలు కొట్లాడని వాళ్ళే అన్నారు కదా. భార్యాభర్తలు 4 గోడల మధ్య మాట్లాడితే మూడో వ్యక్తి ఎందుకు ఎంటర్ అవుతారు? 4 గోడల అంతర్గతంగా వాళ్ళు మాట్లాడారు. ఇంతకుముందు మహేష్ భగవత్ గారు ఎన్నో సమావేశాలు పెడతారు, ఎన్నో మందిని ట్రైనింగ్ పిలిచినప్పుడు అవి చర్చల్లో వస్తాయేమని పాల్గొనాలని వస్తుంది. కానీ ఇలాంటి సందర్భాలు రాలేవు కదా, ఇలాంటి స్టేట్మెంట్స్ రాలేవు కదా, అది వాళ్ళు గ్రహించాలి కదా. దాంతోపాటుగా మేమేమంటున్నామంటే కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎందుకు ఆలోచన చేయాలంటే వారు ఎన్నికల ముందు ఏవైతే వ్యక్తి పూజ అంటే మోడీ గ్యారెంటీ అని చెప్పారు, భారతీయ జనతా పార్టీ గ్యారెంటీ అని చెప్పలేదు. మేము న్యాయసూత్రాల పేరుతోటి రాహుల్ గాంధీ గారి గ్యారెంటీ అని చెప్పలేదు, సోనియా గాంధీ గారి గ్యారెంటీ చెప్పలేదు, కాంగ్రెస్ గ్యారెంటీ అని చెప్పినాం. దయచేసి సబ్జెక్ట్ టు ది కరెక్షన్ ఒకసారి కరెక్షన్ చేసుకోమని చెప్పండి. అట్లా వ్యక్తి పూజ కరెక్ట్ కాదు, వ్యవస్థ మనకు శాశ్వతమైంది అని చెప్పి స్వయంగా మహేష్ భగవత్ గారు చెప్పినటువంటి మాటలు వారు గుర్తు చేసుకోవాలి. వారి అంతర్గత విషయాలు బజార్కి ఎక్కింది కాబట్టి దాన్ని అందరూ కూడా సంబోధించే అవకాశం ఉంటుంది కదా. కాబట్టి మేమేం చెప్తున్నామంటే ఇప్పటికైనా వారికి ఏదైతే ప్రజలు వారి విశ్వాసాన్ని కోల్పోయారు కాబట్టి, కోల్పోతున్నారు ఇప్పటికి కూడా, కాబట్టి ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చారో గత 2 పర్యాయాలు 10 సంవత్సరాల నుంచి వారు ఏదైతే హామీనిచ్చి అధికారంలోకి వచ్చారో ఆ హామీలన్నింటి కూడా నెరవేర్చలేకపోయారు. దయచేసి ఇప్పటికైనా ఒక ప్రతిపక్ష పార్టీగా అప్పీల్ చేస్తూ ఉన్నాం, ఏదైతే కామన్ మ్యాన్కు ఉపయోగపడే విధంగా మీరు ఏమైతే హామీలు ఇచ్చారో దయచేసి ఆ హామీలను నెరవేర్చండి. ఏదైతే మీరు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయకుండా
వ్యక్తిగతమైనటువంటి దూషణలకు పోకుండా నిర్మాణాత్మకమైనటువంటి ఉపాధి కల్పన విషయంలో కానీ సౌకర్యాల కల్పనలో కానీ మౌలిక సదుపాయాల కల్పనలో కానీ ఏవైతే అంశాలను మీరు పొందుపరిచారో మీ మేనిఫెస్టో రూపంలో వాటిని అమలు చేసే ప్రయత్నం దయచేసి చేయండి. అంతే తప్పితే ఎన్నికల ముందు ఏదో పేరుతోటి రెచ్చగొట్టే విధంగా సెన్సిటివ్ విషయాలను టచ్ చేసి వాటి గురించి చర్చించే సందర్భం కాదు కాబట్టి వాటిని అలాంటి అంశాలను టచ్ చేయకుండా దయచేసి ఏదైతే భారతదేశం అభివృద్ధి చెందుతుంది అనేది కాకుండా చెందిన దేశంగా చేయడానికి మీ 10 సంవత్సరాల నుంచి మీరు చేసినటువంటి ఏదైతే చర్యల కారణంగానే మీలో మీ యొక్క మాతృ సంస్థ అయినటువంటి వారే మీకు మొట్టికాయలు వేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి ఆలోచన చేయండి. అది మేము చెప్పట్లేదు, మీ మాతృ సంస్థనే మీకు చెప్తా ఉంది. కాబట్టి దయచేసి మీరు ఆలోచన చేసి మీరు ఎక్కడైతే మిస్టేక్ చేస్తూ ఉన్నారో వారి ఐడియాలజీని ఇంప్లిమెంట్ చేయడంలో మీరు ఇంప్లిమెంట్ చేయట్లేదు. అట్లా చేయడం పద్ధతి కాదు. ఫస్ట్ ఏదైతే నీడీ పీపుల్ హెల్ప్ ఏదైతే ఉందో అది చేయండి అని చెప్పి వారు సూచిస్తూ ఉన్నారు. కాబట్టి ఒక ప్రతిపక్ష పార్టీగా మేమే అప్పీల్ చేస్తున్నామంటే మీరు ప్రజల ముందు మీరు పెట్టినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టోను మీరు అమలు చేయండి. దానికోసం ప్రతిపక్ష పార్టీగా ఖచ్చితంగా మేము వెంబడి పడతాం. వాటి అమలు కోసం అట్టడుగు వర్గాల ప్రజల వైపున మేము ఉంటాం. ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారి పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన మేమందరం కూడా ఇందాక వారు సంబోధించారు. ఎస్, మా పార్టీ మా ప్రతిపక్ష నాయకునిగా మేము రాహుల్ గాంధీ గారిని ఉండండి అని అప్పీల్ చేసినాం. అది తప్ప దాంతోపాటు వారు మాట్లాడుతున్నారు. లక్ష్మణ్ గారు మన తెలంగాణ నుంచి భారతీయ జనతా పార్టీ రాజ్య అధ్యక్షుగా ఉంటే ఎన్ని రోజుల నుంచి వాళ్ళు ₹1,00,000 చూపించి దించారండి. మా జాతీయ పార్టీ అధ్యక్షుడిని మేము ప్రజాసమయుతంగా ఓటు ద్వారా ఎన్నుకుంటే అది కూడా జీర్ణించుకోలేదు. భారతీయ జనతా పార్టీ వాళ్ళ గురించి మాట్లాడమా అంటే సమంజసం. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయాలి, వాస్తవానికి గ్రహించి మాట్లాడడం అనేది సమంజసం అనేది కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో అది అందించాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పుడు మిత్రులు చాలా ఉత్సాహపడుతున్నాడు. కాంగ్రెస్ మిత్రులు ఏదో జరిగిపోయినట్టుగా ఏదో వాస్తవాలు చెప్తున్నావు. ఉత్సాహం కాదు. విను, మీరు డిసెంబర్ 7 నాడు సంతకాలు పెడతాము అనేటువంటిది ఎక్కడ పోయినాయండి? మీరు మూసి నదిలో పడేసినారు. ఏం చేయాలో మీకు అర్థమైతే లేదు. మాకు గురించి మాట్లాడుతున్నారు. మీరు రాష్ట్రం గురించి మాట్లాడితే మీరు 10 సంవత్సరాల నుంచి ఏం చేశారో వాస్తవాలు చెప్పాలి. 2 పర్యాయాలు వినండి, 2 పర్యాయాలు వినండి వెంకటరెడ్డి గారు. మీరు 2 పర్యాయాలు దేశంలో కనీసం దేశంలో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. ఇక్కడ ఇచ్చారా? గరీబ్ అకౌంట్ లో 15 లక్షల అకౌంట్ వేస్తామని చెప్పారు. ఎంతమంది అకౌంట్లు వేశారు? దాంతో పాటుగా అదండి మీరు వేస్తామని చెప్పి 2 పర్యాయాలు మేము వచ్చి 6 నెలలు రాష్ట్రం అధికారంలోకి వచ్చి మేము వచ్చి అధికారంలోకి వచ్చి 6 నెలలు మిమ్మల్ని మీరు 65 సీట్లు గెలిస్తే 8 సీట్లు గెలిపించినారు. మేము 8 సీట్లు గెలిస్తే భారతీయ జనతా పార్టీని గెలిపించింది బీఆర్ఎస్ నాయకులు. కావాలంటే మీకు ఎవిడెన్స్ చూపిస్తాను, నాతో రండి. అబద్ధం కాదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మల్కాజ్గిరిలో ఉన్నటువంటి అసెంబ్లీ ఎమ్మెల్యే గారు మాజీ మంత్రివర్యులు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గారు గెలుస్తారని చెప్తారు. మీరు ఏం చేస్తున్నారండి మరి ఆ పార్టీ మీద తీసుకున్న అభ్యర్థి మీద? దాంతో పాటుగా చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్ లో ఇదండి బీఆర్ఎస్ నాయకులందరూ కూడా బీజేపీ వాళ్ళకు ఓటేయండి అని చెప్తారు. ఏం జరుగుతుందండి గ్రౌండ్ లా? అట్లాగే సిద్దిపేటలో మెదక్ లో స్వయంగా కేసీఆర్ గారి అసెంబ్లీ నియోజకవర్గాల్లో వాళ్ళ చరిత్ర డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు పాపారావు గారికి అలాగే థ్యాంక్ యూ అండి. డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు పాపారావు గారికి, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరీ సతీష్ గారికి, గంగాపురం వెంకటరెడ్డి గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి 2 రోజుల్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అలాగే సీఎం యోగి భేటీ అనేది ప్రాధాన్యతను సంతరించుకుంది. మరి ఈ భేటీ అనేది నిజంగా ఆర్ఎస్ఎస్ బీజేపీ మధ్య గ్యాప్ పెరిగిందనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయి ఏంటి చూద్దాం. ఇది వాళ్ళ న్యూస్ కేబుల్ శ్రీదేవి. నమస్తే.